అందరూ ఏం చేస్తారు, అరే గుడ్డోడా ముసుగా, అరే నీ మాట ఆయన ఎందుకు వింటాడురా, నువ్వు ఒక అడుకుంటా భిక్షగాడు వాడు, ఎంత నీచంగా మాట్లాడుతావు, మూసుకోరా అంత. చూడండి ఆ సూటిపోటి మాటలు అంటున్నారు అతన్ని. చూడండి మా సంఘంలో కూడా ఇద్దరు యవనస్తులు ఉండేవారు, నా తోటి వాళ్ళు, కొంచెం పెద్ద 2 సంవత్సరాలు పెద్ద అనుకుంటే ఇద్దరు, అందులో ఇద్దరు ఒక ఆయన అక్క అండ్ నా తోటి అతను, ఇద్దరికి పెళ్ళయింది. నేను 5 సంవత్సరాల ముందే పెళ్ళైంది ఇద్దరికి. మంచి భక్తిపరులు, సండే అంతా బాగుండటం మంచివారు. ఏమైందంటే పెళ్లి చేసుకున్నారు, అందులో ఒక అక్కకి, ఆమె పేరు రేచల్, సంధ్య అని ఒక అక్క ఉంటుంది, ఆమెకి పిల్లలు లేరు, 5 years అయిపోయింది. ఇంకొక అతనికి, మా స్నేహితుడికి చర్చ్ బిలీవర్, ఆయన కూడా పెళ్ళైన పిల్లలు లేరు. అతని భార్య ఈ 5 years నుంచి అదే ప్రాబ్లం వాళ్ళకి. అదైతే అందులో ఒక అతను ఏమనుకున్నాడంటే, మీ అందరూ తెలుసుగా ఈ రోజుల్లో పిల్లలు లేకపోతే ఏం చేస్తారు, ఎట్లాగైనా సరే భార్యను వదిలించాలి.